ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోని దట్టమైన అడవుల్లో మావోయిస్టుల కోసం కేంద్ర బలగాల వేట నిర్విరామంగా కొనసాగుతోంది. 45 డిగ్రీలను మించిన ఉష్ణోగ్రతల్ని తట్టుకుంటూ వేలాదిగా కేంద్ర బలగాలు మావోయిస్టుల కోసం అడవులను జల్లెడపడుతున్నాయి. నేవీ డ్రోన్లు, జీపీఎస్ల సాయంతో కర్రెగుట్టల గుహను గుర్తించారు. ఇలాంటి మరిన్ని గుహలు ఈ ప్రాంతంలో ఉండొచ్చని బలగాలు అనుమానిస్తున్నాయి. అయితే కూంబింగ్ కారణంగా నక్సల్స్ మరో ప్రాంతానికి వెళ్లి ఉండొచ్చని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులైన హిడ్మా, దేవా లక్ష్యంగా ముమ్మర కూంబింగ్ జరుగుతోంది. 2 బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకుని వేట కొనసాగుతోంది. నిత్యం 4 హెలికాప్టర్లతో కర్రెగుట్టల చుట్టూ పహారా కాస్తున్నారు. మరోవైపు రాత్రి వేళల్లో ఫ్లాష్ బాంబులతో బలగాల దాడులు జరుగుతున్నాయి. కూంబింగ్లు, ఎన్కౌంటర్లతో సమీప గ్రామాల ఆదివాసీలు బిక్కుబిక్కు అంటూ కాలం గడుపుతున్నారు. గుట్టల్లోని రాళ్లపై రక్తపు మరకలు, చెట్ల సందుల్లో చర్మపు ముద్దలు. కర్రెగుట్టల్లో అడుగు పెట్టాలంటే 1కి 100 సార్లు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకప్పుడు ఈ ప్రాంతం పేరు వింటేనే భయంతో వణికిపోవాల్సినటువంటి పరిస్థితులుండేవి. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో సుమారు 40,000 ఎకరాల్లో కర్రెగుట్టలు విస్తరించున్నాయి. కొప్పుగుట్టలు, కోడిపుంజు గుట్టలు, దుర్గం గుట్టలు అని పిలువబడే ఈ ప్రాంతం ఒకప్పుడు మావోయిస్టులకు గెరిల్లా బేస్ క్యాంప్గా, షెల్టర్ జోన్గా పనిచేసింది. తర్వాత దండకారణ్యం కేంద్రంగా కార్యకలాపాలు పెరగడంతో మావోయిస్టులు కర్రెగుట్టల్ని వదిలి ఛత్తీస్గఢ్ అడవుల్లోకి వెళ్లిపోయారు. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత మావోయిస్టులు విడుదల చేసిన ఓ లేఖతో కర్రెగుట్టలు చర్చల్లోకి వచ్చాయి. అదే ఇప్పుడు స్థానికుల్ని భయపెడుతోంది. కూంబింగ్ లో భాగంగా కొండ కింద బయటపడ్డటువంటి అతిపెద్ద గుహ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ గుహ లోపలి భాగం చూస్తే ఇజ్రాయిల్ గాజా పట్టి వద్ద ఆసుపత్రి కింద బయటపడినటువంటి సొరంగాలు గుర్తుకొస్తాయి. కర్రెగుట్టల గుహల్లో కనీసం 1000 మందికి పైగా నక్సలైట్లు తలదాచుకునేందుకు అన్ని ఏర్పాట్లు ఉన్నాయని అధికారులు అంటున్నారు. ఎటు నుంచి ప్రమాదం పసిగట్టినా మరోవైపు నుంచి తప్పించుకునేందుకు దారులున్నాయి. అందుకే ముఖ్య నేతలంతా చాలా కాలంగా ఈ గుహల్లోనే సురక్షితంగా తలదాచుకుంటున్నారు. ఈ గుట్టల్లో జలపాతాలు కూడా ఉండడంతో నీటి అవసరాలు తీరుతున్నాయి. కేంద్ర బలగాల కూంబింగ్ కారణంగా ఈ మధ్య కాలంలోనే నక్సలైట్లు ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోయినట్టుగా ఆనవాళ్లు కనిపించాయని అధికారులు అంటున్నారు. పరిస్థితిని చూస్తే రేపో మాపో మరో భారీ ఎన్కౌంటర్ తప్పకపోవచ్చని అనుకుంటున్నారు స్థానికులు. ప్రస్తుతం కర్రెగుట్టల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. గుట్టల చుట్టూ డిఆర్జీ, బస్తర్ ఫైటర్స్, ఎస్టీఎఫ్, సిఆర్పిఎఫ్, కోబ్రా సహా మొత్తం 24,000 బలగాలు మోహరించాయి. ఇక్కడ హిడ్మా నేతృత్వంలోని పిఎల్జీఏ 1వ బెటాలియన్తో పాటు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ, సెంట్రల్ రీజియన్ కమిటీల నక్సల్స్ కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. హిడ్మాతో పాటు బర్సేదేవా, దామోదర్ తదితరులు కూడా గుట్టల్లోనే ఎక్కడో ఉన్నారని, ఇటీవల అక్కడ కేంద్ర కమిటీ సమావేశాలు కూడా జరిగినాయని స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం అందుతోంది. 288 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ గుట్టల్లో మొత్తం 500 మంది వరకు మావోయిస్టులు తలదాచుకుంటున్నట్లు తమకు సమాచారం ఉందని స్థానిక పోలీసులు అంటున్నారు. మావోయిస్టు ఏరివేతకు సంబంధించిన ఆపరేషన్ కగార్ కీలక దశకు చేరుకుంది. ఆపరేషన్ కర్రెగుట్టలు 9వ రోజైనటువంటి మంగళవారం కూడా బలగాలు పెద్ద ఎత్తున కాల్పులు జరిపినట్లు సమాచారం. కాగా ఈ నెల 24న జరిగినటువంటి ఎన్కౌంటర్లో పిఎల్జీఏ బెటాలియన్ కు చెందినటువంటి 3 మహిళా నక్సల్స్ మృతి చెందారు. మృతులు హంగి, సింటు, శాంతిగా గుర్తించారు. ఈ 3 పైన 8 లక్షల రూపాయల చొప్పున రివార్డు ఉన్నట్లు పోలీసులు అంటున్నారు. కర్రెగుట్టలపై 3 గ్రామాలున్నాయి. వీటిల్లో డోలి అనే గ్రామంలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆదివాసీలు ఉంటారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి బలగాలు థర్మల్ ఇమేజింగ్ తో మనుషుల ఉనికిని గుర్తిస్తున్న కాల్పుల విషయంలో వెనకాడుతున్నారు. కర్రెగుట్టలపై తాత్కాలిక బేస్ క్యాంపులను ఏర్పాటు చేసుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేంద్ర బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చినటువంటి బీరు బాటిల్ బాంబులను డిఆర్జీ బలగాలు నిర్వీర్యం చేశాయి. బలగాలు నడిచేటువంటి మార్గాల్లో ఆ బాంబులను పాతిపెట్టారు. మరోవైపు బిజాపూర్ జిల్లా ఎస్పీ ఎదుట 24 మంది నక్సల్స్ లొంగిపోయారు. రాబోయే రోజుల్లో నక్సల్ బరి ఉద్యమానికి అర్థం లేకుండా పోనుండడంతో మావోయిస్టులు లొంగిపోవడంపైనే దృష్టి పెట్టారు. ఇదిలా ఉండగా శాంతి చర్చల కోసం మావోయిస్టులు మరోసారి లేఖ విడుదల చేశారు. మమ్మల్ని చంపొద్దు ప్లీజ్, షరతులు లేకుండా శాంతి చర్చలకు వస్తామని మావోయిస్టులు పదే లేఖలు రాస్తున్నారు. కానీ ఇలాంటి లేఖల్ని కేంద్రం అస్సలు పట్టించుకోవడం లేదు. గడిచిన వారం రోజుల్లో ఇది 3వ లేఖ. ఆపరేషన్ కగార్ ఆపేసి వెంటనే శాంతి చర్చలు జరపాలని మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ ప్రతినిధి అభయ్ ఆ లేఖలో కోరారు. అయితే కేంద్రం ఈ లేఖను పట్టించుకోవడం చాలా కాలం క్రితమే మానేసింది. వచ్చే మార్చి కల్లా నక్సలైట్ అనేవాడు లేకుండా అంతం చేస్తామని కేంద్రం పట్టుదలగా ఉంది. ఆ ప్రకారమే ముందుకెళ్తోంది. ఎన్కౌంటర్లలో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నా జనం నుంచి స్పందన లేదు. నక్సలైట్లు ప్రస్తుత సమాజానికి అవసరం లేదని అంతా నిర్ణయానికి వచ్చేశారు. ఫలితంగా వారి కోసం మాట్లాడేవారు కూడా లేరు. ప్రాణాలు పోతున్న వారిపై సానుభూతి ఉన్నా దీనంగా చూస్తూ ఉండడమే మిగిలింది.
గతేడాది నుంచి సాగుతున్న ఆపరేషన్ కగార్ కారణంగా అధికారికంగానే 700 మందికి పైగా మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో అగ్రనేతలున్నారు, కింది స్థాయి కేడర్ కూడా ఉన్నారు. ఛత్తీస్గఢ్, బెంగాల్, ఏఓబీల్లో ఒకప్పుడు మావోయిస్టులు సమాంతర ప్రభుత్వాన్ని నడిపేవారు. కానీ ఇప్పుడు తమను తాము కాపాడుకోవడానికి గుట్టల్లో దాక్కోవాల్సి వస్తోంది. పోలీసు బలగాలు వచ్చి చంపకపోయినా ఆకలితో అలమటించి మిగిలిన వారు కూడా చనిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కర్రగుట్టల మధ్యన కీకారణ్యాలను తలపించే అడవుల్లో మావోయిస్టులు తలదాచుకోగా, జవాన్లు మాత్రం మైదాన ప్రాంతంలో నడుస్తూ వడదెబ్బ, డిహైడ్రేషన్ కు గురవుతున్నారు. 280 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న కర్రెగుట్టల మధ్యన ఉన్న అడవులు పచ్చదనంతో అలరారుతుండగా, గుట్టల బయట వెలుపలి వైపు మాత్రం ఆకులు రాలిపోయి ఎండిన చెట్లు నిలువ నీడను కూడా ఇవ్వడం లేదు. రోజుల తరబడి నడక ఒకవైపు, తీవ్ర చెమటలు, ఉక్కపోత ఒకవైపు. సో వీటితో ఇబ్బందులకు గురవుతున్న జవాన్లు డిహైడ్రేషన్ కు గురవుతున్నారు. తెలంగాణ వైపు హెలికాప్టర్ ద్వారా బలగాలకు నిత్యావసరాలు, తాగునీరు, ఇతర సామాగ్రిని ఎప్పటికప్పుడు పంపుతున్న ఛత్తీస్గఢ్ వైపు ఆ తరహా సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నట్టు సమాచారం. గురువారం 15 మంది జవాన్లు వడదెబ్బకు గురయ్యారు. తాజాగా మరికొందరు జవాన్లు కూడా డిహైడ్రేషన్, జ్వరం కారణంగా అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. మందు పాతరల్ని నిర్వీర్యం చేసే క్రమంలో తీక్షణమైన ఎండ కారణంగా జవాన్లు ఉక్కిరి బిక్కిరవుతున్నట్లు సమాచారం. పూజారి కాంకేర్ వైపు రాత్రుళ్ళు జవాన్ల బస కూడా ఇబ్బందికరంగా ఉన్నట్టు తెలుస్తోంది. దోమలు, విష కీటకాలతో బలగాలకు కాస్త విశ్రాంతి తీసుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని సమాచారం. ఇప్పటి వరకు గుట్ట చుట్టూ మావోయిస్టులు అమర్చినటువంటి మందు పాతర్లను నిర్వీర్యం చేసుకుంటూ బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఇప్పటి వరకు 112 LED బాంబులను బలగాలు నిర్వీర్యం చేశాయి. మావోలు ప్రెషర్ కుక్కర్ బాంబులతో బలగాలకు సవాల్ విసురుతున్నారు. మరోవైపు విపరీతమైన ఎండలు దళాలకు తీవ్ర ఇబ్బందిగా మారుతున్నాయి.